యేసయ్య యెరూషలేంకి వెళ్ళాలనుకున్నప్పుడు గాడిద మీద వెళ్తాడు. గాడిద అంటే ఎంతమందికి ఇష్టం అండి? డొంకీ ఎవరికి ఇష్టం లేదు. ఒకవేళ గాడిద నీ ముందుకు వచ్చింది అనుకో, దాన్ని ఇట్లా హత్తుకొని ముద్దు పెడతావా? గాడిద ఇంట్లోకి వచ్చింది అనుకో, రాణిస్తావా? నువ్వు ఇంట్లో పని చేయలేదు అనుకో, మీ ఇంట్లో ఫస్ట్ నేను దేంతో పోలుస్తారు? గాడిదలాగా పెరిగినావు, ఈ పంచాత కదా నీకు, గాడిదలాగా పెరిగినావు, ఇది చేయలేవా నువ్వు, గాడిదలాగా పెరిగినావు, నీకు అసలు ఉద్యోగం సంపాదించేది ఉందా లేదా? దేంతో పోలుస్తారు? ఒక పనికి మాలని దేంతో పోలుస్తారు? గాడిద. ఆ గాడిద ఎటువంటిది? ఎవ్వరు గాడిదకి విలువ ఇస్తలేరు. ఇప్పుడు ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారు అని అంటే యేసయ్య. అవునా కదా? ఈ గాడిద మీదనే పోయిండు కదా. గాడిద మీద పోయినప్పుడు గాడిదకి ఎవ్వరు విలువనియ్యరు, ఎవ్వరు దగ్గరికి తీయరు. గాడిద మీద యేసయ్య ఎక్కిన తర్వాత యెరూషలేంకి వెళ్ళే మార్గంలో ఆ గాడిద ముందు ఏం పరుస్తారో తెలుసా? వాళ్ళ యొక్క బట్టలన్నీ ఒక రెడ్ కార్పెట్ వేసి గాడిద నడిపిస్తారు. సో అట్లా స్పెషల్ పీపుల్కి వేసేది కార్పెట్. ఈ కార్పెట్ని ఎవరికి వేస్తున్నారు అంటే వీళ్ళు ఒక గాడిదకి వేస్తున్నారు. అసలు గాడిదని ఎవడన్నా ప్రేమిస్తాడా? ప్రేమించాడు. దగ్గరికి తీసుకొని జస్ట్ ఆ గాడిద మీద యేసయ్య ఉన్నందుకు గాడిదకి రెడ్ కార్పెట్ వేసాడు. నువ్వు గాడిద కంటే విలువైనదానో కాదు. ఆ గాడిద మీద యేసయ్య ఎక్కినప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? విలువ. నీకు విలువ లేదేమో, నువ్వు దేవుణ్ణి పట్టుకున్నప్పుడు నీకు ఒక విలువ వస్తుంది. ఒక గాడిదకే యేసయ్య వలన అంత విలువ వచ్చినప్పుడు ఆయన నీకోసం రక్తం పెట్టాడు, నీకు ఎంత విలువ రావు?